హలో అండి. ఈరోజు మనం జిఎస్ఎం ఫిక్స్ లాగిన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇదిగో క్రోమ్లో gsmfix.in అని టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఇలాగ పేజ్ అన్నది ఓపెన్ అవుతుందండి. ఇదంతా రెంటల్కి అండి, రెంటల్ పర్పస్ ఓన్లీ ఫర్ రెంటల్ అండి. రెంటల్కి ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది చూపిస్తున్నాను. చూడండి, రిజిస్ట్రేషను క్లయింట్ది రిజిస్ట్రేషన్ అవ్వమని చెప్పాను. మనోడు టైప్ చేస్తున్నాడు చూడండి. టైప్ చేసిన తర్వాత యూజర్ నేము, ఈమెయిల్, ఫోన్ నెంబరు, పాస్వర్డ్, కరెన్సీ అండి. యూఎస్డిటీ కావాలంటే యూఎస్డిటీ, ఇండియన్ కావాలంటే ఇండియన్ పెట్టుకోవచ్చు. దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. మీరు డిపాజిట్ ఎక్కువ చేసుకుంటే మీకు మంచి ప్రైజెస్ వస్తాయండి. దీంట్లో మనం తప్పు టైప్ చేసేస్తున్నాడు చూడండి ఒకసారి. ఇది ఒకసారి ఈమెయిల్ పెట్టేసుకున్న తర్వాత అయిపోయిన తర్వాత మీరు మమ్మల్ని కాంటాక్ట్, దీంట్లో ఫండ్స్ ఎలాగ యాడ్ చేయాలంటే ఆటోమేటిక్ ఇంకా నేను ఆన్ చేయలేదండి. మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అయితే మీకు ఫండ్స్ యాడ్ చేసి పెడతాను. మంచిగా ఫండ్స్ యాడ్ చేసుకుంటే మీకు ప్రైజింగ్ అన్నది మంచి బెస్ట్ ప్రైజ్ వస్తుంది. ఇప్పుడు ఓన్లీ మీరు నార్మల్గా యూజ్ చేసుకోవాలంటే రెంటల్ పర్పస్ మంచి ప్రైజెస్ ఉన్నాయండి. దీంట్లో నార్మల్ మీరు 100 రూపాయల దగ్గర నుండి 10,000 వరకు మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. దాంట్లో ప్రాబ్లం ఏం లేదు, మీరు చేసుకోవచ్చు. ఒక్క నిమిషం అయిందండి. పాస్వర్డ్ మనోడు కొడుతున్నాడు, ఫోన్ నెంబర్, పాస్వర్డ్ అయిపోయిన తర్వాత మీరు కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. ఇదిగోండి మీకు ఎగ్జాంపుల్గా ఇది చూపిస్తున్నాను. ఇలా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కరెన్సీ సెలెక్ట్ చేసుకోవాలండి. పాస్వర్డ్ అయిపోయింది, కరెన్సీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనోడు తప్పు కొట్టాడు. ఒక్క నిమిషం. gmail.com జీమెయిల్కి వెళ్ళకొట్టలేదు, ఇండియన్ కరెన్సీ పెట్టేస్తాను. ఒక్క నిమిషం. gmail.com ఓకే, కరెన్సీ ఇండియన్ పెట్టాలి. పెట్టిన తర్వాత రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఇది అన్నదేమో మీకు మెయిల్కి వస్తుందండి పాస్వర్డ్. ఇది 6 డిజిట్ కోడ్ అన్నది మీ మెయిల్కి వస్తుంది. అక్కడ రిజిస్ట్రేషన్లో ఏదైతే పేరు ఇచ్చారో మీరు ఆ పేరుకి ఆ మెయిల్ వస్తుంది, రిజిస్ట్రేషన్ మెయిల్. దాంట్లో 6 డిజిట్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ అన్నది మీరు ఇక్కడ మెన్షన్ చేసేస్తే అది రిజిస్ట్రేషన్ అన్నది అయిపోతుంది మీకు. ఒక్క నిమిషం. మనోడికి కోడ్ వచ్చింది, ఆ కోడ్ చూసుకుని మనోడు టైప్ చేసేస్తాడు. ఓకే, వచ్చిందండి. ఇలా టైప్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేసేస్తాడు. యాక్టివేట్ అకౌంట్ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మీకు ఒకటి ఎగ్జాంపుల్గా నేను ఒకటి తీసుకుని మీకు చూపిస్తాను. ఇప్పుడు మనోడి దాంట్లో జీరోస్, ₹1 కూడా లేదు. ఒక్క నిమిషం, మీకు ఫండ్స్ కూడా యాడ్ చేస్తాను నేను. చూడండి, రిఫ్రెష్ చేశాను ఫండ్స్ అన్నది. ఒక్క నిమిషం, నేను ఫండ్స్ అన్నది యాడ్ చేస్తాను మనోడికి. అయిపోద్దండి, ఒక్క నిమిషం. మీకు ఎగ్జాంపుల్ కూడా నేను చేసి చూపిస్తాను. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో నాకు డైరెక్ట్గా పిన్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మొత్తం అన్ని టూల్స్ ఉన్నాయి, చూశారు కదా. అన్ని టూల్స్, ఎటువంటి సపోర్ట్ కావాలన్నా ఓన్లీ మొబైల్ షాప్ వాళ్ళకే అండి. బయట వాళ్ళు ఎవరికి మనం సపోర్ట్ చేయం. ఓన్లీ మొబైల్ షాప్ పర్సన్స్కే మనం సపోర్ట్ చేస్తాం. ఒక నిమిషం. ఫండ్స్ అన్నది యాడ్ అయిపోయిన తర్వాత మీకు ఒక ఎగ్జాంపుల్గా మీకు 100 రూపీస్ మనం డిపాజిట్ చేసుకున్నాడు. 100 రూపీస్కి డిపాజిట్ అయిపోయింది, చూశారు కదా. ఇప్పుడు మనోడికి అన్లాక్ టూల్ కావాలి. అన్లాక్ టూల్ అన్నది నేను మీకు ఆర్డర్ చేసి చూపిస్తాను. అన్లాక్ టూల్ ఎక్కడ ఉంది, ఇక్కడ టైప్ చేసుకుంటాను. నేను స్క్రోల్ చేసి చూడడం ఎందుకని. అన్లాక్ టూల్ ఉంది, దీంట్లో 2 ఉన్నాయి చూడండి. రెండిట్లో ఏదైతే తక్కువ ఉందో నేను అది చూస్ చేశాను. ఇదిగోండి, అన్లాక్ టూల్ వచ్చింది. అన్లాక్ టూల్లో ఏదైతే తక్కువ ఉందో అది చూసుకున్నాను రేటు. అది చూసుకున్న తర్వాత దాన్ని పికప్ చేసి అగ్రీ అని కొట్టి ఇక్కడ ప్లేస్ ఆర్డర్ కొట్టాలి. ప్లేస్ ఆర్డర్ కొట్టిన తర్వాత రివ్యూ హిస్టరీ ఆర్డర్ అన్నది అక్కడ ప్లేస్ అవుతుంది. ఇది ఏంటంటే 1 to 2 minutes తీసుకుంటుందండి మీకు టోకెన్, అది ఐడి రావడానికి 1 to 2 minutes పడుతుంది. వెంటనే ఐడి వచ్చిన తర్వాత మీరు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. ఇదిగోండి, వెయిటింగ్ యాక్షన్ అని చెప్పి ఉంది కదా, చూడండి ఒకసారి చూపిస్తాను మీకు. మళ్ళీ రిఫ్రెష్ చేసుకుంటూ ఉండండి. రిఫ్రెష్ చేసుకున్న తర్వాత ఇంకా రాలేదు మీకు చూపిస్తాను చూడండి. ఆర్డర్ కూడా ప్లేస్ ఎంత స్పీడ్గా అవుతుంది అన్నది మీకు చూపిస్తాను. మీకు ఎన్ని సెకండ్స్లో అవుతుంది ఏంటి అన్నది మొత్తం క్లియర్గా చూపిస్తాను చూడండి. మ్యాక్సిమం 1 to 2 minutes అండి. 1 to 2 minutesలో మీకు ఆర్డర్ అన్నది కన్ఫర్మ్ అయిపోద్ది.
ప్రాబ్లం ఏం లేదు. ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేసి చూపిస్తాను చూడండి అయిందా లేదా అన్నది. అయిపోయింది చూడండి. అయిపోయిన తర్వాత ఓపెన్ చేశాను చూడండి 41 సెకండ్స్లో అయిందండి ఇది. ఇప్పుడు ఇక్కడ ఉన్నది కాపీ చేసుకోవాలి. అయ్యో అన్లాక్ టూల్ ఓపెన్లో లేదు. సో అన్లాక్ టూల్ అన్నది నేను డౌన్లోడ్ చేసేస్తున్నాను చూడండి ఫాస్ట్గా. మీకు ఎలాగా కాపీ చేసుకోవాలి ఈజీగా ఉంటుంది, అంతా ఆన్లైన్ అండి ఇది. మీకు అన్లాక్ టూల్ అన్నది కాపీ చేసేసుకుంటాను చూడండి. డౌన్లోడ్ చేస్తున్నాను అన్లాక్ టూల్. మీకు ఎటువంటి ఎర్రర్స్ వచ్చినా ఏమొచ్చినా నేను డైరెక్ట్గా మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీకు ఇది యూట్యూబ్లో కూడా పెడతాను వీడియో, ఒకసారి చూసుకోండి. మనకి అన్లాక్ టూల్ అన్నది డౌన్లోడ్ చేసేసాను చూడండి. ఈ 3 లింక్స్ అండి, ఏ లింక్ క్లిక్ చేసినా మీకు అన్లాక్ టూల్ అన్నది డౌన్లోడ్ అయిపోద్ది. డౌన్లోడ్ అయిపోయింది. గాట్ ఇట్. స్లోగా ఉందండి, అది పీసీ ఇంటర్నెట్ బట్టి అది స్లోగా స్పీడ్ అన్నది తెలుస్తుంది. మనోడిది కొంచెం స్లో ఉంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. డౌన్లోడ్ అయిపోద్ది, ఒక్క నిమిషం. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత జస్ట్ కాపీ పేస్ట్ అన్నది నేను చేసేస్తా చూడండి. కాపీ పేస్ట్ చేసేస్తే మీకు ఈజీగా కవర్ అయిపోద్ది, మీకు క్లియర్గా ఉంటుంది చూడండి. ఒక్క నిమిషం. 6950 మీరు జస్ట్ రిజిస్ట్రేషన్ చేసి నాకు వాట్సాప్లో టెక్స్ట్ చేస్తే సరిపోద్దండి. మీకు ఎంత ఫండ్స్ కావాలన్నా నేను యాడ్ చేస్తాను. 100 to 10,000 రూపీస్ వరకు నేను యాడ్ చేస్తానండి. మీరు దీంట్లో టూల్స్ యాక్టివేషన్ చేసుకోవచ్చు. మీకు ఏమన్నా కావాలంటే క్రెడిట్స్ తీసుకోవచ్చు. రియల్మీ ఓటీపీస్ వస్తాయి. మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి దీంట్లో. మీకు ఎటువంటి మొబైల్ ఎఫ్ఆర్పికి సంబంధించిన ఏ వస్తువు అన్నా మీరు రిమూవ్ చేయొచ్చు, యాక్టివేషన్ చేసుకోవచ్చు, ఏదన్నా చేయొచ్చండి. ఇది ఓన్లీ మొబైల్ షాప్ వాళ్ళకి అండి. మళ్ళీ చెప్తున్నాను, విడిగా ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ చేయకండి. ఓన్లీ మొబైల్ షాప్ వాళ్ళ పర్సన్స్కే మనం బ్యాకప్ ఇస్తాం, కంప్లీట్ గైడెన్స్ ఇస్తామండి. మన దగ్గర తీసుకున్న వాళ్ళకి అన్నది మొత్తం ఎఫ్ఆర్పి మొత్తం ఎలా చేయాలి ఏంటన్నది కంప్లీట్ గైడెన్స్ ఉంటుందండి. మనకి బ్యాకప్ సపోర్ట్ ఉంటుంది, మీకు క్లియర్గా ఉంటుందండి. ఇదిగోండి ఒక్కసారి ఇది ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయిన వెంటనే మీకు అది జస్ట్ నేను కాపీ పేస్ట్ చేస్తాను చూడండి. జస్ట్ ఇలాగా మీకు కావాలంటే మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికన్నా మీకు అది అన్నది ఇవ్వచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ ఓపెన్ చేసుకుని ఏం చేసుకోవచ్చు. ఒక్క నిమిషం, ఇది ఓపెన్ అవుతుంది. మన సిస్టమ్ కొంచెం స్లోగా ఉంది, సో అందుకే గమ్మున అవ్వట్లేదు. అయిపోతే మీకు ఒక్క నిమిషంలో ఓపెన్ అయిపోద్ది. స్పీడ్గా ఉన్న సిస్టమ్ అయితే వెంటనే ఓపెన్ అయిపోద్ది. ఇది కొంచెం స్లోగా ఉంది, సో అందుకే ఓపెన్ అవ్వట్లేదు. అదిగోండి ఓపెన్ అయిపోయింది. ఇది ఇక్కడ ఉన్నది, ఇది కాపీ చేస్తాను చూడండి. ఇది మైనస్ చేశాను. 2120 1 అన్నది కాపీ చేయలేదు, ఒకసారి చూడండి. మళ్ళీ కాపీ చేస్తాను. 1 అన్నది కాపీ అవ్వలేదండి, సో అందుకే 1 అన్నది కాపీ చేస్తున్నాను. అది కాపీ అన్నది కాపీ చేస్తాను. ఒక కాపీ పేస్ట్, మళ్ళీ ఇది కాపీ పేస్ట్. అది టిక్ మార్క్ పక్కన ఉన్నది పాస్వర్డ్ అండి, టిక్ మార్క్ ఉన్నది ఇది యూజర్ నేమ్ అండి. మీరు టిక్ మార్క్తో కాపీ చేయకండి దయచేసి, అది మీకు తెలియాలని ఆ టిక్ అన్నది పెట్టాము. ఆ టిక్ దగ్గర నుండి కొంతమంది టిక్తో కాపీ చేసేసి ఇది చేస్తున్నారు, అలా చేయకండి. మీరు డైరెక్ట్గా ఇది చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు, ఈజీగానే ఉంటుంది మీకు ఓపెన్ చేసుకోవడం. ఈజీ యూజర్ అండి, ఈజీ హ్యాండ్లింగ్. మొత్తం ఏదైతే కావాలన్నా నాకు టెక్స్ట్ చేయండి, మీకు సపోర్ట్ అన్నది 100% మన దగ్గర ఉంటుంది. చూడండి, ఇది అన్లాక్ టూల్ అన్నది లాగిన్ అయిపోతుంది. మీరు ఏ టూల్ కావాలన్నా ఇలాగే అండి లాగిన్ అవుతుంది. ఒకవేళ మీకు అది వెయిటింగ్ యాక్షన్లోనే ఉండిపోతే ఆటోమేటిక్గా అది మీకు డిలీట్ అయిపోయి మీ ఫండ్స్ మీకు యాడ్ అయిపోద్ది. మీరు ఏమీ ప్రాబ్లం పడక్కర్లేదు. ఏమైనా ఆర్డర్ ఇచ్చినా ఇదైనా మీకు ఆర్డర్ ఒకవేళ రాకపోతే అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. మినిమం టైం అన్నది ఒక 1 అవర్ ఉంటుందండి. మినిమం 30 to 1 అవర్స్లో మీకు క్యాన్సిల్ అయిపోద్ది. ఒక్కొక్కసారి ఇన్స్టెంట్గా క్యాన్సిల్ అయిపోద్ది, యాక్షన్ అన్నది రాకపోతే. కంగారు ఏం పడకండి.